ఎప్పుడు ఎప్పుడు జరిగినా కూడా వాడవాడ పనులు ఒత్తిడి చేస్తారు. ఇంకా బయట దయచేసి మాట్లాడండి. మంచి వయసు, భవిష్యత్తుని ఏర్పరచుకోవాల్సినటువంటి వయసు. అందుకే జాగ్రత్తగా మీ భవిష్యత్తుని ఏర్పరచుకోవాలి అవసరం కాబట్టి మీ పెద్దవాళ్ళు చెప్పండి, మీరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మా సరస్వతి సమాజం అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మోపూరు ప్రజల అతిథిగా ఒక గొప్ప వ్యక్తిని, పండితుల్ని, మంచి కవి, అదేవిధంగా మా అమ్మ నేటి ప్లేస్ చిన్నతనంలో నేను ఇక్కడికి వచ్చి రాపూర్ మాట సొంతూరు అమ్మగారి ఊరు ఇదే కాబట్టి ఇక్కడికి వచ్చి ఎగంతా ఉండేది. సెల్ ఫోన్కి దూరంగా ఉండండి, అదొకటి చాలా చక్కటి అంశము. అంతేకాకుండా మీ విద్య, రైటింగ్, హ్యాండ్ రైటింగ్లు కానీ అన్ని చక్కగా నైపుణ్యంతో ఉండాలా, దాని మీద చేయండి. వేరే ఇతర అవగేషన్స్కి వెళ్ళవద్దు, మధ్యాహ్నం డ్రగ్స్కి దూరంగా ఉండండి. ఈ సందేశాన్ని మంచి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. వీటిని మీరు పాటించి భావి భారత పౌరులుగా ఉండి మంచి అత్యున్నత స్థానంలో పొంది, ఇప్పుడు ఆయన చెప్పారు, ఇప్పుడు ఆయన మన రాష్ట్రంలో, మన దేశంలో ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఆయన శివకుమార్ గారు ఒక కృష్ణతేజాల గురించి ఎందుకు చెప్పారంటే ఆయన చేసిన గొప్పతనం, ఆయన చేసిన గొప్ప కార్యక్రమం గురించి చెప్పారు. అంతేకాకుండా ఆయన చక్కగా ఏ విధంగా 3 సార్లు ఐఏఎస్ అటెంప్ట్ అయ్యి 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే అతను మిగిలిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ పోతే పొందిగాడు అన్నారు. కానీ అతనికి కూడా శత్రువులు ఒక 3 వచ్చి వాళ్ళు అతనికి ఉపదేశం ఇచ్చారు. అతని వ్యాఖ్యానిస్తూ కిండల్ చేశారని వచ్చి చెప్పిన వాటిలో కొన్ని గ్రహించి దానిని పట్టుదలతో 4వసారి ఐఏఎస్ పొంది కేరళ రాష్ట్రంలో ఉండి, కేరళ రాష్ట్రంలో మొదట 5 మంది కరోనా బాధితులు తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకి ఆర్థిక సాయం చేశారు. అలాగే 1000 మందికి ఆర్థిక సాయం చేసి వాళ్ళని మంచి ఉన్నత చదువులు చదివించారు. అలాంటి గొప్ప పని చేసిన కృష్ణతేజ గారి గురించి ఎందుకు శివకుమార్ గారు చెప్పారంటే వారు చిన్నతనం నుంచి వారు చేసిన క్రమశిక్షణ, వారు ఎవరైనా చెప్పింది నేర్చుకొని దాన్ని పాటించారు. అలాగే ఇట్లాంటి శివకుమార్ లాంటి మన నిష్ఠాతులు ఎంతో మంది ఉన్నారు. వారు చెప్పిన ఉపదేశాలు విని దాంట్లో కొన్ని తీసుకొని మన ప్రకారం పాటించి మనం గొప్ప విజయవంతమై దేశానికి, మన తల్లిదండ్రులకి, మన పొరుగు వారికి మంచి సహాయ సహకారం అందించాలని ఈ మన సరస్వతి సమాజం ఈ సంక్రాంతి సంబరాల పండుగల పోటీల్లో పాల్గొన్న విజేతలందరికీ